అమ్మ అంటే ఏమిటో మనకి నిజంగా అర్థమయ్యేది చాలా ఆలస్యంగా. చిన్నప్పుడు మనం పడిపోతే నేలని కొట్టేది అమ్మ. మనకి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా కూర్చునేది అమ్మ. మనకి ఆకలేస్తే తన ఆకలి మర్చిపోయేది అమ్మ. కానీ మనం పెద్దవాళ్ళం అయ్యాక అదంతా సాధారణం అనిపించింది. ఉదయం లేవగానే తిన్నావా అని అడిగే అమ్మ అప్పుడు ఇబ్బందిగా అనిపించింది. బయటికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళు అంటే కోపం వచ్చేది. ఫోన్ చేస్తే ఇప్పుడేం పనిలేదు అమ్మా బిజీగా ఉన్నాను అని కట్ చేసేసాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. మనం ఎంత బిజీ అయినా అమ్మ మన కోసం ఒక్క నిమిషం కూడా బిజీ కాదు. మనం చిన్నప్పుడు నడవలేకపోతే మన చేతి పట్టుకుని నడిపించింది. కానీ ఇప్పుడు ఆమె నడవడానికి మన సపోర్ట్ కావాల్సిన టైం వచ్చినప్పుడు మనకి టైం లేదు. మనకి చిన్న జ్వరం వచ్చినా ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఇప్పుడు ఆమె హెల్త్ గురించి అడగడానికి కూడా మనకి 2 నిమిషాలు దొరకడం లేదు. చిన్నప్పుడు మనం నిద్రపోతే దోమ కుడుతుందేమో అని మన పక్కనే కూర్చునేది. ఇప్పుడు ఆమె ఒంటరిగా నిద్రపోతుంది. కానీ మనం ఒక్కసారి కూడా కాల్ చేసి అమ్మా నిద్రపోయావా అని అడగం. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనల్ని నిజంగా స్వార్థం లేకుండా ప్రేమించే మనిషి ఒక్కరే. అది అమ్మ. నువ్వు ఫెయిల్ అయినా ప్రేమిస్తుంది. నువ్వు కోపంగా మాట్లాడినా ప్రేమిస్తుంది. నువ్వు దూరంగా వెళ్ళినా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అమ్మ ప్రేమకి రీజన్ ఉండదు. చాలా మంది నా కోసం ఎవ్వరూ లేరు అంటారు. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి. గుమ్మం దగ్గర మీకోసం ఎదురు చూస్తున్న 2 కళ్ళుంటాయి. అవి అమ్మ కళ్ళు. నీకు ఇష్టమైన కూర వండేటప్పుడు ఆమె ముఖంలో వచ్చే ఆనందం, నువ్వు తిన్నాకే తినే అలవాటు, నీ ఫోటో చూసి ఒంటరిగా నవ్వుకోవడం, ఇవి చిన్న విషయాలు కాదు. అవి ఆమె ప్రేమకి నిజమైన రూపం. కానీ మనమేం చేస్తున్నాం? సోషల్ మీడియాలో స్ట్రేంజర్స్కి గంటల టైం ఇస్తున్నాం. కానీ అమ్మతో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా మనకి టైం లేదు. మనం బయట బాధపడితే అందరికీ చెప్తాం. కానీ అమ్మ మాత్రం తన బాధని ఎవ్వరికీ చెప్పదు. ఎందుకంటే ఆమెకు అలవాటు బాధని దాచుకుని పిల్లల్ని నవ్వించడం. చిన్నప్పుడు గుర్తుందా? మనం స్కూల్కి వెళ్తుంటే దూరం వరకు చూస్తూ నిలబడేది. అప్పుడు అది మనకి కనిపించలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ చూపులో ఎంత ప్రేమ ఉందో అని. అమ్మ చేతి వంట ఎందుకు స్పెషలో తెలుసా? అందులో ఉప్పు కారం మాత్రమే ఉండవు. ప్రేమ ఉంటుంది. మన కోసం చేసిన త్యాగం ఉంటుంది. చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్ లో వదిలేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మనం నడవలేకపోయినప్పుడు మనల్ని ఎప్పుడూ వదిలేయలేదు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు మనమే దూరం అవ్వడం ఎంతవరకు కరెక్టు? ఒకరోజు వస్తుంది. అమ్మ ఫోన్ రావడం ఆగిపోతుంది. తిన్నావా బాబు అనే మాట వినిపించదు. ఇంటికి వెళ్తే ఆమె గొంతు వినిపించదు. ఆ రోజు ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా ఆ ఒక్క మనిషిని తిరిగి తీసుకురాలేము. అప్పుడు బాధపడతాం. ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉండాల్సింది అని. ఒక్కసారిగా గట్టిగా హత్తుకుని ఉండాల్సింది అని. ఆమె కాల్ లిఫ్ట్ చేసి ఉండాల్సింది అని. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకే ఈ మదర్స్ డేకి స్టేటస్ పెట్టే ముందు ఒక్కసారి అమ్మ దగ్గర కూర్చోండి. అమ్మ, నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఇలా ఉన్నాను అని చెప్పండి. ఆ ఒక్క మాటకి ఆమె ప్రపంచం మొత్తం దొరికినంత సంతోషపడుతుంది. ఎందుకంటే అమ్మకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అవసరం లేదు. పిల్లల ప్రేమ చాలు. మన జీవితంలో మన కోసం మొదటగా కొట్టుకునే గుండె, చివరి వరకు మన గురించి ఆలోచించే మనసు ఒక్కటే. అది అమ్మ.